త్రిశతిలో 241వ నామము కకారిణి భావము. తృతీయ కూటములోని రెండవ మహాబీజాక్షరము కకారము. అట్టి బీజాక్షరమును తన అవయవ రూపముగా కలిగిన స్వరూపమామెది. ఈ సృష్టి అంతా 24 తత్వాలతో నిండి ఉంది. పంచభూతాలు, పంచతన్మాత్రలు, పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం అనే అహంకారం, ఈ 24 తత్వాల మీద జీవుడు అధిష్ఠించి ఉంటాడు. సాధనచే ఆ పరమేశ్వరి స్వరూపాన్ని ఎవరు గుర్తిస్తారో వారికి ఆత్మజ్ఞానం కలుగుతుందని కకారిణి అనే నామంలో వివరించారు. అంతరార్థం: మనిషి తనకు కావలసిన దానిని పొందడం కోసం చేసే ప్రయత్నాల సమిష్టి రూపమే జీవితం. వాటినన్నింటినీ సాధించాలంటే అనంతమైన ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. ఈ ప్రయత్నాలనే పురుషార్థాలు అంటారు. మానవుడు మాత్రం తనకు కావలసిన దానిని పొందడం కోసం అవిశ్రాంతంగా ప్రయత్నిస్తాడు. కాబట్టి ఇలా ప్రయత్నించటం మిగిలిన జీవులకు వేటికి సాధ్యం కాదు. అన్ని ప్రయత్నాలు జడమైన ప్రకృతిలో ఆనందాన్ని పొందడానికే. ప్రయత్నాలన్నీ. ఈ విధంగా చైతన్యవంతమైన అహంకారం, జడమైన మనోబుద్ధులమే కూడా సూక్ష్మమైనవైనప్పటికీ ప్రకృతిలో ఆనందాన్ని అన్వేషిస్తూ అనంతంగా ప్రయత్నిస్తూ ఉంటాయి. ఆత్మ నుండి కాకుండా బయట ప్రపంచం ఆనందం పొందాలని ప్రయత్నించినంతకాలం మనిషి యొక్క ప్రయత్నాలన్నీ స్వార్థం, అజ్ఞానంతో నిండి విషపూరితంగానే ఉంటాయి. శాస్త్రవిహితమైన ధర్మ, అర్థ, కామ, మోక్షాలను సాధించటం కోసమే మంచి కృషి చేయాలి. సాధనలో పరిణతి చెందిన సాధకుని యొక్క దృష్టి బాహ్య ప్రపంచం నుండి అంతర్ముఖంగా హృదయ మధ్యంలో ప్రకాశించే ఆత్మజ్యోతి స్వరూపంలో లీనం కావాలి. త్రిశతిలో 242వ నామము కావ్యలోల భావము. వాల్మీకి, వ్యాసుడు మొదలగు వారు రాసిన పురాణ స్తుతులయందు, కావ్యములయందు ఆసక్తి గల స్వరూపము. వేదములు, పురాణములు, రఘువంశము, కుమార సంభవము, రామాయణాది ఇతిహాసములు ఇవన్నీ కావ్యములుగా విద్యా కళలకు సంబంధించినవి. వీటిని చదువుతున్నప్పుడు రసపోషణ ప్రధానమైనది. రసజ్ఞానం లేకపోతే ఎటువంటి కావ్యమైనా ఆనందాన్ని కలిగించదు. నవరస స్ఫూర్తితో వీటిని చదువుతున్నప్పుడు రసభంగం కాకుండా కలిగే జ్ఞానమే ఆనందము. అటువంటి ఆనందాన్ని కలిగించేదని కావ్యలోల అనే నామానికి అర్థం. నాటకం, చిత్రలేఖనం, శిల్పం, సంగీతం ఇవి కూడా కావ్యములే. ఋషి కానివాడు, భావనా సృష్టి లేనివారు కావ్య సృష్టి చెయ్యలేరు. పరమేశ్వరిని ఆరాధించే వారిలో ఆమె కృపా కటాక్షాలతో సమస్త వేద శాస్త్రాలు అవగాహన చేసుకుని రచనలు, కవితలు ఆమె అనుగ్రహంతో, ఆమె శక్తితో రాసే శక్తి కూడా ఆమె ప్రసాదిస్తుంది. అంతరార్థం: భావనారసంలో లీనమైన వారి కవిత్వం కానీ, రచనలు కానీ అందరి మనసులను రంజింపచేస్తాయి. అటువంటి రంజింపచేసే కవిత్వమే పరమేశ్వరికి ఇష్టం. రసజ్ఞత లేని కవిత్వం ఎవ్వరినీ ఆకర్షించదు. అక్షరాల కలయికే పదములు. ఆ పదములు అలంకార ఛందస్సులతో కూర్చినప్పుడు ఒక సొంపైన వాక్యం ఏర్పడుతుంది. కావ్యాలు రాసే కవులలో భావుకత, గాంభీరత, స్పష్టమైన పదజాలం, నవరసాలు నింపి ఆ కవిత్వం అందరి హృదయాలను స్పందింపజేస్తుంది. పరమేశ్వరిని ఆరాధన చేసే సాధకునిలో శుద్ధమైన అంతఃకరణలతో ఆయతని భావాలు, ఆలోచనలు స్వచ్ఛంగా, సరళంగా భక్తిభావం నిండి ఉంటుంది. అటువంటి వారి నుండి వచ్చే కావ్యాలు కానీ, పాటలు కానీ అందరినీ తన్మయత్వం చెందిస్తాయి.
ఆది శంకరాచార్యులు, వ్యాసుడు, వాల్మీకి, మహాకవి కాళిదాసు వీరందరూ అందరూ తన్మయత్వంతో తరించడానికి స్తోత్రాలు, కావ్యాలు రాశారు. సమస్త మానవాళికి పారమార్థిక చైతన్యం కలిగించాలనే ఆశయసిద్ధితో ఆరాటపడుతూ అటువంటి కావ్యాలను, స్తోత్రాలను, శృతులను వ్రాసి తమ జీవితాలను భగవత్ సేవలో ధన్యం చేసుకున్నారు. త్రిశతిలో 243వ నామము కామేశ్వర మనోహర భావం. కామేశ్వరుని మనస్సును హరించిన మనోహర మూర్తి. సంయమనముతో స్వచ్ఛమైన వాక్కును పలికే పరమహంసల్లో కామము వారు చెప్పినట్లు వింటుంది. అలాంటి కామేశ్వరులకు తన్మయత్వంలో ఆనందం, ఆహ్లాదం కలిగించే పరమేశ్వరి స్వరూపం ఆమె. భక్తుల యొక్క మనస్సులలో హంసలాగా విహరిస్తుంది. వారి మనస్సును ఏకాగ్రపరచి చంచలం లేకుండా స్థిరంగా ఉంచుతుంది. కామేశ్వరుడంటే కోరికలు కలవాడు. కోరికలు తీరటం కోసం పరమేశ్వరుని ఆరాధిస్తారు. కామేశ్వరుడి నేత్రాలు ముల్లోకాలను సమ్మోహితం చేస్తే పరమేశ్వరి తపస్సుతో ఈశ్వరుని ధ్యానించగా ఆయన కన్నులు సంతోషంతో హృదయం ఆహ్లాదంతో నిండినై. అంతరార్థం: ఈ సృష్టి అంతా కామేశ్వరుడి యొక్క అధీనంలోనే ఉంటుంది. అపరిచ్ఛిన్నమైన శుద్ధ చైతన్యమే జగదీశుడు. ఆయనే కామేశుడు. ఆయన చూస్తూ ఉంటే పరమేశ్వరి చైతన్య రూపంలో తనను తాను విస్తరిస్తూ అనేక రూపాలను ధరిస్తూ ఆయా రూపాల ద్వారా అనుభవాలను పొందుతూ ఆనందిస్తూ ఉంటుంది. సృష్టి మొత్తం సూక్ష్మ రూపంలో సృష్టి, ప్రతిసృష్టి వ్యక్తమవుతూ ఉంటాయి. వీరిద్దరూ విస్తరణ, వ్యాప్తి, సంకోచం లయబద్ధంగా మనోజ్ఞంగా నిరంతరం సాగిస్తుంటారు. ఇలా సాధకుడు సాధన ద్వారా సర్వానందానికి కేంద్రమైన బిందు స్థానం వద్దకు చేరుకుంటారు. త్రిశతిలో 244వ నామము కామేశ్వర ప్రాణనాడి. జగన్మాత కామేశ్వరునికి ప్రాణనాడి వలె ఉండే స్వరూపము. ఈశ్వరునిలో సగభాగంగా ఉండి అర్ధనారీశ్వర తత్వంగా ప్రసిద్ధి చెందింది. వారి దాంపత్యం భౌతిక తత్వానికి అతీతంగా ఉండి సార్థకత కలిగి హృదయ సౌందర్య గుణాలను కలిగి కామేశ్వరుడు తన సగభాగాన్ని అమ్మవారికి ఇచ్చారు. అంటే ఇద్దరి కలయిక వలన సృష్టి సాధ్యమై సంపూర్ణత్వం చెందింది. జీవికి దేహం, ప్రేమ ఉండాలి. ఈ రెండిటిలో ఏది లేకున్నా సృష్టి పరిపూర్ణం కాదు. పరమేశ్వరి యొక్క లావణ్యం, లాలిత్యం ఈ రెండు పూర్తిగా తెలిసినవాడు ఈశ్వరుడే. కామేశ్వరుడు జగజ్జనని పూజించి సృష్టి కార్యాన్ని ప్రారంభిస్తాడు. మూలాధారం నుండి కుండలిని శక్తి సుషుమ్నా నాడి ద్వారా పింగళ నాడుల మధ్య నుండి ఆజ్ఞాచక్రం ద్వారా సహస్రారం చేరుతుంది. అక్కడ బిందు రూపంలో ఉన్న శివునితో శక్తి కలుస్తుందని ఈ నామానికి అర్థం. అంతరార్థం: పరమేశ్వరుడి నేత్రాలు ముల్లోకాలను సమ్మోహితం చేస్తాయి. శ్రీమాత తపస్సుతో ఆయనను ధ్యానించగా
ఆయన హృదయం ఆనందంతో స్పందించింది. కామేశ్వరుడు కామేశ్వరుడు అను జిజ్ఞాసునకు సంతోషం కలగజేయు జ్ఞానస్రవంతి. కామేశ్వరుడిలోనే సగం శరీరంగా ఉన్నది. విషమును కంఠమున ధరించిన అటువంటి ఈశ్వరుని యొక్క అర్ధాంగి శ్రీవిద్యనే తన శరీరంగా కలది. ప్రకృతి పురుషుల కలయికతోనే సృష్టి జరుగుతుంది. ఇవి రెండు ప్రతి జీవులలో నాది, నేను, దేహం, ఆత్మ అని వాటిని విడదీయలేము. కన్నులతో చూడలేని, వాక్కుతో వర్ణించలేని, ఇంద్రియాలతో తెలియబడని ఆ నిర్వికార పరబ్రహ్మ స్వరూపమే కామేశ్వరుడితో కలిసి ఉన్న స్వరూపం. యోగాభ్యాసం చేత ఇటువంటి అనుభూతిని పొందవచ్చు. వీరిద్దరి కలయిక ప్రతి జీవిలోనూ ఆత్మను, దేహాన్ని, ప్రకృతి పురుషుల తత్వాలను, ప్రజ్ఞా పదార్థ తత్వాలను సూచిస్తుంది. చెట్టు, విత్తనం వలె విడివిడిగా కనిపిస్తారు, కానీ వీరిని విడతీయలేరు. మనస్సు చేత, వాక్కుల చేత గోచరం కానిది కనిపించే ఈ భౌతిక ప్రపంచమంతా ప్రజ్ఞ చేత, శక్తి చేత ప్రేరేపింపబడి వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ప్రాణం లేకపోతే శరీర కదలికలు ఆగిపోయి నిర్జీవం అవుతుంది. ప్రతి శరీరంలో ఆత్మే ప్రాణ రూపంలో ఉంటుంది. త్రిశతిలో 245వ నామము కామేశోత్సంగవాసిని. భావము: పరమేశ్వరి కామేశ్వరుని ఎడమ తొడ మీద కూర్చుని ప్రకాశిస్తున్న తేజోస్వరూపం. శివుని అంకపీఠంపై ఆసీనురాలైన ఆ పరమేశ్వరికి అది మహోన్నత మోక్ష సింహాసనం. శివుని నుండియే పరమేశ్వరి అవును ప్రపంచం, భౌతిక ప్రపంచం వ్యక్తమవుతుంది. ఈ విశాలమైన జగత్తంతా ఆమె నిలయంగా ఉన్నది. అతి స్వల్పం నుండి అత్యధికం వరకు అన్నీ మన చిత్తంలోనే సూక్ష్మ రూపంలో స్థాపించబడి ఉన్నాయి. షట్చక్రాలను భేదన చేసుకుని సహస్రారంలో ఉన్న శివునితో శక్తి కలిసి లీనమై ఉన్నది. విధేయురాలైన భార్య భర్తను ఆదేశించగలదు. వారిద్దరూ కలిసి ఉన్న రూపాన్ని ఈ నామంలో వివరించారు. సాధకునికి ఇడ, పింగళ, సుషుమ్న నాడుల ప్రేరణ వలన సర్వము సిద్ధిస్తుంది. పరబ్రహ్మమైన సదాశివునినే పరమావధిగా కల స్వరూపం. పరమేశ్వరుని సేవించే భక్తులు శివపరులవుతారు. బాహ్య విషయాల కోసం మనస్సును పోనీయకుండా అంతర్ముఖ సాధనలో మనస్సును శోధించే మహనీయులను కామేశోత్సంగవాసిని అనే నామానికి ఉదాహరణగా చెప్పచ్చు. అంతరార్థం: భౌతిక ప్రపంచమంతా పరమేశ్వర శక్తి వలనే వ్యాప్తి చెంది ఉన్నది. ధ్యానంలో కామేశ్వరుడు ఎప్పుడెప్పుడు కళ్ళు తెరుస్తాడా అని ఆయన భావాలకు అనుగుణంగా సృష్టిని వ్యాప్తి చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ప్రతి ఒక్క అణువు, స్థావర జంగమాలన్నింటిలో పరమేశ్వర స్వరూపమే నిండి ఉన్నది. ఈశ్వరుడు ప్రజ్ఞాస్వరూపుడు. ప్రజ్ఞగా శివుడు పరమేశ్వరి శక్తిగా కలిసి ఉంటేనే ఈ శరీరం అనే రథం నడుస్తుంది. సాధకుడు తన హృదయంలో ప్రజ్ఞ ద్వారా శక్తిని ధ్యానించాలి. ఇడా నాడి, చంద్రనాడి. ఈ చంద్రనాడి ద్వారా ఎడమవైపు గాలి పీల్చి కుడివైపు వదిలితే అలజడులు, ఉద్వేగాలు తొలగిపోయి నిశ్చలమైన స్థితి ఏర్పడుతుంది. మహాత్ములు శ్వాసను నియంత్రించి ఉంటారు.
శరీరాన్ని ఇక్కడే ఉంచి ఎక్కడికైనా వెళ్ళగలరు, ఏదైనా చేయగలరు. లలితా సహస్రనామంలో శివకామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభ అనే నామం గురించి వివరించారు. సహస్రార చక్రం మధ్య బిందు స్థానాన్ని మహాకైలాస నిలయం అంటారు. వారిద్దరూ కలిసి ఉన్న శివశక్తైక స్వరూపం ఆ మహాకైలాస నిలయం. మహనీయులు సర్వకాల సర్వావస్థల యందు శివశక్తైక స్వరూపమైన మహాకైలాస నిలయంలోనే ఉంటారు.